హాయ్, నేను మీ రామ్. ఫిఫ్త్ డే మొదటి టెస్ట్ ఇంగ్లాండ్తో అద్భుతంగా పోరాడుతుంది ఇంగ్లాండ్. 372 రన్ల టార్గెట్ని ఇంగ్లాండ్ అలవోకగా సాధించే దిశగా ఒకసారి చూస్తే ఇంగ్లాండ్ మంచి పొజిషన్లో ఉంది. ఎట్లా అయితే ఇండియా మొదటి ఇన్నింగ్స్లో రెండో ఇన్నింగ్స్లో ఎలా అయితే అద్భుతంగా 431 పరుగులకు కూడా ఇండియా 3 వికెట్లు ఉండి తర్వాత 41 పరుగుల తేడాలో 7 వికెట్లు మొదటి ఇన్నింగ్స్ సమర్పించుకుంది. రెండో ఇన్నింగ్స్ లోపల కూడా మంచి పొజిషన్లో ఉంది. 31 పరుగులకు చివరి 31 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. సో ఈ ఇండియాకి ఇలాంటి అలవాటు మన చిన్నప్పటి నుంచి 1980s నుంచి కూడా ఇదే అలవాటు. ఇండియా దీంట్లో మాత్రం మార్పు లేదు. సో తడబడడం అలాగే ఇలాంటి పొరపాట్లు చేయడం, ఇలాంటి తడబడడం అనేది ఇండియాకి అలవాటే. సరే, ఒక మంచి స్థితి మొదటి ఇన్నింగ్స్లో చూసుకుంటే మొదటి ఇన్నింగ్స్లో 430 ఫర్ 3 ఉండే, తర్వాత 471కి 10 వికెట్స్ ఆల్అవుట్. అలాగే ఇండియా రెండో ఇన్నింగ్స్ చూద్దాం. రెండో ఇన్నింగ్స్ లోపల 333 ఫర్ 4 ఉండే, అలాగే 464 ఆల్అవుట్. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఇలాంటి స్థితికి దిగజారడం అనేది ఇండియాకు అలవాటే. కానీ ఈ మ్యాచ్లో ఇప్పుడు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లోపల బెన్ డకెట్ అద్భుతంగా, మామూలు కాదు, చాలా అద్భుతంగా ఆడుతూ సడన్ గా తన వికెట్ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత 258 ఫర్ 4 ఉంది ఇంగ్లాండ్ ఈ టైం లోపల. బట్ ఇంగ్లాండ్ కూడా చూడండి ఒక విషయంలో 188 ఫర్ 1 అంటే 188 నో లాస్. తర్వాత 253 ఫర్ 2 ఉండే, తర్వాత 3, ఇప్పుడే 253 మరొక వికెట్. అతను బ్రూక్స్ అవుట్ అవడంతో మరి బెన్ స్టోక్ రావడం, బట్ అక్కడ రవీంద్ర జడేజాకి కొద్దిగా స్పిన్ అనుకూలించడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో మరి బెన్ స్టోక్స్ ఎలా ఆడతాడు, రివర్స్ స్వీప్స్ ఎలా ఆడతాడు, అతను కంప్లీట్ గా రివర్స్ స్వీప్ మీద ఆధారపడి ఆడుతున్నాడు. సో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఇండియాను బాగా ఇబ్బంది పెట్టింది. ప్రతి జంట కూడా అటు లెఫ్ట్ అండ్ రైట్, మొదటగా క్రాలే, అలాగే బెన్ డకెట్, ఆ తర్వాత మళ్ళీ ఒలిపాప్, ఆ తర్వాత జో రూట్, తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండర్ మళ్ళీ బ్రూక్స్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ బెన్ స్టోక్స్ లెఫ్ట్ హ్యాండర్. సో అటు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఇండియాను బాగా ఇబ్బంది పెట్టింది. బట్ ఈ ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ అంటేనే ఇంత మజా ఉంటుంది. సో మొదటి ఇన్నింగ్స్ లో రాణించలేకపోయినా కానీ అటు బ్యాటింగ్ లో బౌలింగ్ లో పూర్తిగా విఫలమైన శార్దుల్ ఠాకూర్ మరి రెండో ఇన్నింగ్స్ లో ఇప్పుడు 2 వికెట్లు తీశాడు. సో కీలకమైన 2 వికెట్లు తీశాడు, బెన్ డకెట్ది అలాగే బ్రూక్స్ది. సో మ్యాచ్ మాత్రం రసవత్తరంగా కొనసాగుతుంది. సో చూస్తూ ఉండండి అప్డేట్స్, మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తున్నాను.